మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో మీ అందరికీ ముందుగా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. మనము తెలుసుకునేటువంటి అంశము క్రైస్తవుల మాటలు ఎలాగా ఉండాలి, క్రైస్తవుల మాటలు ఎలాగా ఉండాలి. అద్భుతమైనటువంటి అంశము. ప్రారంభం నుంచి ముగింపు వరకు మనస్సు పెట్టి వినండి, గ్రహించండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఇక్కడే ఉంటారు కానీ మీ మనసులు ఎక్కడికో పంపిస్తారు. జాన్సన్ గారు చెప్పేది, యేసే చెప్పాడు మొదటి శతాబ్దంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా దూరంగా ఉందని చెప్పేసి ఎప్పుడూ చెప్పేశాడు. కాబట్టి నేను దాన్ని గుర్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. క్రైస్తవుల మాటలు అంటే బైబిల్లో 3 రకాల మనుషులు ఉన్నారు. అన్యులు ఉన్నారు, వారి మాటలు ఉన్నాయి. ఏంటమ్మా రమ్య? ఇశ్రాయేలీలు ఉన్నారు, వారి మాటలు ఉన్నాయి. క్రైస్తవులు ఉన్నారు, వారి మాటలు ఉన్నాయి. ఏంటి? ఈ 3 రకాల క్యాడర్ ఉంది భూమి మీద. నేను ఈ టైంలో క్రైస్తవుల గురించి, వారి మాటల గురించి తెలియజేస్తున్నాను. క్రైస్తవుల యొక్క మాటలు ఎలాగ ఉండాలి? అసలు క్రైస్తవుడు, క్రైస్తవులు అంటే అర్థం ఏంటిది? అంటే క్రీస్తును ఎవరైతే ధరించుకుంటారో, క్రీస్తు అడుగు జాడలలో ఎవరైతే ప్రయాణిస్తారో, క్రీస్తు శిలువనెత్తుకొని ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో వారిని క్రైస్తవులు అంటారు. క్రీస్తుకి శిష్యులు ఎవరు అవుతారో వారు కూడా క్రైస్తవులే, వారిని కూడా క్రైస్తవులు అంటారు. మొట్టమొదటిసారిగా అంతియోకయ పట్టణములో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో సంఘము ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటికీ, క్రీస్తు శిష్యులు తయారైనప్పటికీ ప్రారంభం నుంచి వారిని క్రైస్తవులు అనలే. యేసు శిష్యులకి క్రైస్తవులు అనే పేరు ఎప్పటి నుండి వచ్చిందనంటే, అంతియోకయ పట్టణములో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా మారిన కానించి ఆ శిష్యులని క్రైస్తవులని పిలవటాన్ని బట్టి అప్పటి నుంచి ఈ క్రైస్తవులు అనే బిట్టు గ్రంథంలో మనం కనపడుతుంది. అంతకుముందు కనపడదు. ఈ 4 సువార్తలు కానీ, ఆదికాండం కానించి మలాకి గ్రంథం వరకు కానీ క్రైస్తవుల యొక్క ఉనికి కనపడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రైస్తవులం, క్రీస్తుకు శిష్యులం కనుక క్రైస్తవులం. దేవుడు 30, 40, 60, 70, 80, 120 ఎంతకాలం ఇచ్చాడో ఎగ్జాక్ట్లీ మనకి తెలియదు. ఎప్పుడు చనిపోతాం. ఆ కాలం అంతటా భూమి మీద బ్రతకాలి, ప్రజల మధ్యలో ఉండాలి, మన పనుల నిమిత్తం బయటికి వెళ్ళాలి, రావాలి, అనేక మందితో మాట్లాడాలి, వారి మధ్యలో ఉండాలి, సహవాసం చేయాలి. మన బజార్లో కావచ్చు, మన గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే వారితో ఖచ్చితంగా సందర్భాలను బట్టి మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు ఎలా మాట్లాడాలి? మన మాటలు ఎలాగుండాలి? ఇశ్రాయేలు యొక్క మాటల వలె ఉండాలా?
అన్యుల మాటల వలె ఉండాలా, క్రైస్తవుల మాటల వలె ఉండాలా? ఒకవేళ క్రైస్తవుల మాటల వలె ఉండాలంటే క్రైస్తవుల మాటలు ఎలాగుంటాయి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. వీటి మీద అవగాహన లేకుండా ఇష్టానుసారంగా నోరు తెరిచి నాలుకకు వచ్చిన ప్రతి ఒక్క మాట వదిలిపెట్టకూడదు. ఇది క్రైస్తవులకి లేదు, యేసు యొక్క శిష్యులకి తగదు. ఇశ్రాయేలీలు మాట్లాడారంటే, అన్యులు మాట్లాడారంటే ఒక పద్ధతి ఏదో ఉంది వాడి వర్షంలో. ఇశ్రాయేలీలు దేవునికి దూరస్తులయ్యారు, దేవుడు వారిని దుర్మార్గులు అని చెప్పేసి పక్కకు పెట్టేశాడు. ఇక అన్యుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి మార్గంలో మనం ఉండకూడదు అన్నది క్రైస్తవుల పట్ల దేవుడి యొక్క ప్రణాళిక. క్రైస్తవులు ఒక క్రమపద్ధతి కలిగినటువంటి వారు, దేవుడి చిత్తానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారు. మరి మన శేష జీవితంలో లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మనుషులతో తిరుగుతున్నప్పుడు, మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఎలాగ మాట్లాడటం కరెక్ట్, ఇది మనం తెలుసుకోవాలి. ఇది మనం తెలుసుకోవాలంటే అపోస్తుడైన పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడండి? పత్రికలు రాశాడు కదా పౌలు గారు. ఎన్ని రాశాడు? పౌలు పత్రికలు ఎన్ని చూసారా? సైలెంట్ అయిపోయారు. అంటే బాప్టిజం తీసుకుంటేనే కరెక్ట్, అంతతో సరిపోతుంది అనుకుంటారు చాలామంది. బాప్టిజం ఒకటే ప్రామాణిక్యం కాదు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఎదగాలి. ప్రేమన దేవుడు 14 పత్రికలు పౌలు గారు రాశారు. సూపర్ థియరీ పౌలు గారు అందించాడు. అనేకమైన సంగతులు తెలియజేసి క్రైస్తవుల యొక్క మాటల గురించి కూడా పౌలు గారు తెలియజేశాడు. అలా అని సువార్తలలో రాయబడలేదా? మత్తయి గారు రాయలేదా? మార్కు గారు, లూకా, యోహాను గారు రాయలేదంటే వారు కూడా రాశారు. యేసు చెప్పలేదంటే ఆయన కూడా చెప్పాడు. అన్నిటిని మనం దగ్గర పెట్టేసి అన్ని కాకపోయినా మనకున్న సమయంలో కొన్నిటిని స్పీడ్గా, ప్రతి లేఖనాన్ని నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకంటే జ్ఞానవంతుడికి హింటితో సరిపోయింది. వాడికి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి నేను ఒక 8 నుంచి 11 లేఖనాల వరకు స్పీడ్గా అందించడానికి ప్రయత్నం చేస్తా. వినండి, రాసుకోండి, పరిశీలించండి, దాని ప్రకారంగా మాట్లాడండి. ఇన్క్లూడింగ్ మీ, నేను కూడా అలాగ మాట్లాడటానికి ప్రయత్నము చేయాలి. ఓకేనా? రైట్. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేయండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయము, ప్రియమైన దేవుని పిల్లలారా, 29లో ఏం చెప్తున్నాడు అనేది ఒక్కసారి మనము చూద్దామండి. పురుషులలో ఒకరు చదవండి. వినువారికి వాక్యము చెబుతుంటే వినేవారు ఉంటారు కదా, మాట్లాడుతుంటే వినేవారు ఉంటారు కదా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమ అభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, మాట్లాడాలి. కానీ దుర్భాష అది ఏదైనా సరే, దుర్భాష అది ఏదైనాను మీ నోట రానియకండి. క్రైస్తవులారా, దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. ఒకవేళ నోటి నుంచి అది వస్తే. క్రైస్తవుల యొక్క మాటలు ఇలాగ ఉండాలట. ఎలాగ ఉండాలటండి? వినేవారికి మేలు కలిగేటట్టే, అవసరాన్ని బట్టే, వారి యొక్క క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనం వల్లే పలకాలి. అవసరతని బట్టి నీ మాట నువ్వు వదిలినవంటే అది ఎంతవరకు ఉపయోగకరంగా వారికి ఉంటుందో అది నువ్వు గ్రహించి ఆ మాట నీ టంగు నుండి వదలాలే తప్ప
అనుకూలము కాని అనవసరమైన ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు అని అంటాడు. ఒక్క మాట చెప్పాలంటే క్రైస్తవులు ఈ రీతిగా మాట్లాడాలన్నది దేవుని ప్రణాళికగా పౌలు గారు తెలియజేస్తున్న దానిని బట్టి మనకి తేట తెల్లమవుతూ ఉంటుంది. ఇంకేమంటాడు, దుర్భాష ఏదైనా సరే మీ నోట గుండది రావద్దు. దుర్భాష అంటే మంచి భాష వస్తుంది మన నోటి నుండి, దుర్భాష వస్తుంది. దుర్భాష అంటే మళ్ళీ దానిని ప్రత్యేకంగా అండర్లైన్ చేసి నొక్కి నొక్కి చెప్పవలసిన అవసరత లేదు. ఈరోజు మరి బాప్టిజం తీసుకున్నటువంటి క్రైస్తవులు మీరే ఆలోచించండి. దుర్భాష మాట్లాడుతున్నారా, మంచి భాష మాట్లాడుతున్నారా అండి? మేము క్రైస్తవులము, ఆరాధనకి వెళ్తాము, అన్నీ కరెక్టే అని చెప్పుకుంటున్నటువంటి వారు కూడా సిచ్యువేషన్ని బట్టి బీపీ రేజ్ అయిపోయి అప్పుడప్పుడు దుర్భాషలు ఆడుతూ ఉంటారు. తప్పు చెప్తున్నానా? వాస్తవం చెప్తున్నాగా. మేము దుర్భాష అస్సలు మాట్లాడాలంటే మా నోటి నుంచి తప్పుడు భాష రాదు, అన్ని మంచి మాటలే వస్తాయని గుండెల మీద చేతులు వేసుకుని ఎవరైనా చెప్పగలరండి? భర్త భార్యను తిట్టేటప్పుడు, భార్య భర్తను తిట్టేటప్పుడు, తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టేటప్పుడు, పిల్లలు తల్లిదండ్రులు తిట్టేటప్పుడు, క్రైస్తవులు అన్యులను తిట్టేటప్పుడు ఏమండి ఎలాంటి బంగారు మాటలు మాట్లాడతారండి? ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారండి? బుల్లెట్ కంటే పవర్ఫుల్ అయినటువంటి వర్డ్స్ వదిలిపెడుతూ ఉంటారు. వాటిని దుర్భాష అంటారు. నోటితో పలకనటువంటి మాటలు ప్రియులారా అన్యులు కాదు, ఇశ్రాయేలీలు కాదు, క్రైస్తవులే మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ ప్రీచర్స్ కూడా, ఇవాంజలిస్టులు కూడా, చర్చిలలో డీకెన్స్ కూడా, చర్చిలలో ఎల్డర్స్ కూడా, ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ దుర్భాషలు అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. నేను అనేక మందిని చూశానండి. క్రైస్తవుల యొక్క మాటలు కాదు, తగవివి. అర్థమవుతుందండి? దేవుని పిల్లలైనటువంటి మనకి ఈ మాటలు తగవు. నేను చెప్పటలే, మొదటి శతాబ్దంలో పౌలు గారే ఎఫెసీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘ సహోదరులకి తెలియజేస్తున్నాడు. సంఘం అంటే స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. అంటే ఈ మాట చెబుతున్నాడు, ఈ పత్రిక రూపేణ వాళ్ళకి తెలియజేస్తున్నాడు అంటే దీని అర్థం ఏంటిది? సంథింగ్ రాంగ్ గోయింగ్ ఆన్, అంతే కదండి. ఏదో జరుగుతుంది ఆ సంఘంలో, పేరుకు క్రైస్తవులే కానీ దుర్భాషలు ఆడుతున్నారన్నటువంటి ఇన్ఫర్మేషన్ తనకు రావడాన్ని బట్టి పత్రిక రాయవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇది వాళ్ళకే సంబంధించిందండి, మాకు సంబంధం లేదు, మేము మంచి భాష మాట్లాడుతున్నామని ఏమైనా అనగలమా? చెప్పగలమా అండి? మనం ఏమన్నా? మనం కూడా దుర్భాషలు ఆడుతూ ఉంటాం. ప్రియులారా, క్రైస్తవులు దుర్భాషని యూజ్ చేయకూడదు. ఆ నోటి నుండి, ఆ నాలుక నుంచి మరి ఎట్టి పరిస్థితుల్లో బయటపడకూడదు. ప్రతి ఒక్కరూ దీన్ని గ్రహించాలన్నది పౌలు గారి యొక్క ఉద్దేశం. ఇదే పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4. కృతజ్ఞత వచనమే అంటే మాటే గాని, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను గాని, అది ఎగిరిపోయింది మీరు మాట్లాడుతున్నారు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను గాని మీరు బూతులైనను, నెంబర్ 2 పోకిరి మాటలైనను, నెంబర్ 3 సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. మీరు క్రైస్తవులు కదా, మీరు అన్యులు కాదు కదా, ఇశ్రాయేలుడు కాదు కదా, ఇవి మీకు తగవు, అసలు కుదరదు. ఖండితంగా అగ్ని జారీ చేస్తున్నాడు. ప్రియులారా, క్రైస్తవులాట బూతులైనను వాడకూడదు. బూతులంటే బూతి అనలే ఇక్కడ, బూతులు. బూతులు మాట్లాడమండి మనం.
నోరు విప్పితే ఎలాంటి బూతులు వస్తాయి తెలుసా? ఎంత డెప్త్గా ఉంటాయో తెలుసా బూతులు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇండియాలో కొంచెం తక్కువట. వెస్ట్రన్ కంట్రీస్లోకి వెళ్తే వాళ్ళ భాషల్లో డెప్త్ అయినటువంటి బూతులు ఉపయోగిస్తారట. చేతులు ఊపి కాళ్ళు ఊపి వాళ్ళ ఏళ్ళు చూపెట్టేసి రకరకాల బూతులు ఉపయోగిస్తారట. దారుణంగా మాట్లాడతారట, దారుణంగా ప్రవర్తిస్తారట. ప్రియులారా, క్రైస్తవులకి తగవు. బూతు మాటలు నోటి నుంచి బయటికి రావటము క్రైస్తవులకి తగదు. మంచినీళ్ళ బావి తెలుసా మీకు? మంచినీళ్ళ బావులు, మంచినీళ్ళ బావులలో జలలు ఉంటాయి. జల అది మంచి జలే వస్తుంది తప్ప ఒక జల చేదుగా, అదే బావిలో ఒక జల తీపిగా ఉంటుందా అండి? ఏమ్మా, అర్థం చేసుకోండి. ఒకే బావిలో రెండు రకాలైనటువంటి జలలు ఉండవు. ఉంటే అదన్నీ ఉండాలి, ఇదన్నీ ఉండాలి. మరి ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటూ అప్పుడప్పుడు ఏంది 60-70% బూతులను మనం బయటికి రప్పిస్తున్నామంటే దాని అర్థం ఏంటిది? వారమంతా బూతులు మాట్లాడతాము, ఆదివారం పొద్దున్నే స్నానం చేస్తాము, తయారవుతాము, బైబిల్ పట్టుకొని వస్తాము, దేవుని గణపరుస్తూ ఉంటాం, దేవుని మహిమపరుస్తూ ఉంటాం ఈ నోటు ద్వారా. అంటే ఒకే నోట్లో నుంచి రెండు రకాలైనటువంటి మాటలు రావచ్చా? క్రైస్తవులకి ఇది తగ. ఆ బావి నుంచి అలాగ రావు కదా, మరి ఈ బావి నుంచి ఎలాగ రప్పించాలి మనము? ఒక్క నోటి నుండి శపించటము, ఒక్క నోటి నుంచే దేవుని మహిమపరచటము ఎంతవరకు కరెక్టు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మనం అర్థం చేసుకుందాము. ఏమంటాడండి? మీరు బూతులైనను పోకిరి మాటలైనను. పోకిరి మాటలు తెలుసా మీకు? పోకిరిగాలు మాట్లాడుతూ ఉంటారు, పోరా పోకిరోడు అంటారు. పోకిరోడు ఎలాగ ప్రవర్తిస్తాడో వాడు మాటలు అలాగ ఉంటాయని అన్ని పోకిరి మాటలే. అవన్నీ మనం పోకిరి మాటల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్లాట్ఫామ్ కాదు ఇది. దేవుని సన్నిధిది. ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడ నిలబడుతున్నాడు అంటే ఎంత జాగ్రత్తగా దేవుడి వాక్యం అందించాలి. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పొద్దు, శిక్షకు గురవుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవాలు గ్రహించాలి మనం. పౌలు గారు వాళ్ళకి చెబుతున్నాడంటే వాళ్ళకే సంబంధించింది, మాకు సంబంధం లేదు అనడానికి లేదు. యుగాంతమందున్న మనకి జ్ఞానము బుద్ధి కలుగుట కొరకు అక్కడ వాళ్ళకి పత్రిక రాయవలసిన పరిస్థితి పడ్డది, చెప్పబడ్డది, గ్రంథస్థం చేయబడ్డది. ప్రియులారా, మనము చదువుకొని దాని ప్రకారంగా ప్రవర్తించాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే మనము క్రైస్తవులమే, వారు క్రైస్తవులమే. రూల్ ఈజ్ రూల్. ఇక మీరు ఫిల్ చేసుకోండి అంతే. మనం క్రైస్తవులము, వారు క్రైస్తవులమే, వారు క్రైస్తవులే. మరి ఎలా తగ్గుతుంది? ఈ ట్రాక్ కాదు కదా మంది, అన్యుల ట్రాక్ కాదు, ఇశ్రాయేలీల ట్రాక్ కాదు, పోకిరీల ట్రాక్ కాదు, రకరకాల మనుషుల ట్రాక్ కాదు. కానప్పుడు ఇలాంటి మాటలు వాడటం ఏంటి? ఏమండి, దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి బూతు మాటలు ఉపయోగించకూడదు, పోకిరి మాటలు కూడా మన నోటి నుంచి, నాలుక నుంచి రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత బీపీ రేజ్ అయినా సరే. యోబు గారు భార్యను తిట్టిండు, బీపీ రేజ్ అయిపోయి. పోకిరి మాటలు తిట్టిండా? తప్పు తిట్టిండా? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మూర్ఖురాలు అన్నడా? కనీసం ఏం మాట్లాడుతున్నావే మూర్ఖురాలా అన్నడా? అది కూడా అనలే. మూర్ఖురాళ్ళు కొందరు ఉన్నారు, మూర్ఖురాళ్ళు మాట్లాడుచున్నట్టు మాట్లాడుచున్నావు అన్నాడు తప్ప మూర్ఖురాళ్ళు కూడా అనలేదండి. అక్కడ తప్పు చేయలే, బూతు మాట అనలే, పోకిరి మాట అనలే. ఇంకా ఏ తప్పిదం కూడా, ఏ రాంగ్ వర్డ్ కూడా తన నాలుక నుంచి మరి బయటికి రాలేదు. ప్రేమైన దేవుని పిల్లల, దేవుని పిల్లలకి తాగవు.
క్రైస్తవులు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎలా పొలైట్గా ప్రవర్తించాలి, అంత గ్రంథంలో రికార్డ్ చేయబడ్డది. గ్రంథం దగ్గరికి రావాలి, గ్రంథాన్ని ఓపెన్ చేయాలి, చదవాలి. అందుకొరకే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అంటాడు, యెహోవా గ్రంథమును పరిశీలనతో చదువుకొనుడి. ప్లెయిన్గా చదవద్దు, ఒక టెక్స్ట్ బుక్ వలె చదవద్దు. సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, రసాయన శాస్త్రం, మ్యాథ్స్ కనుక చదువుతూ చూశారు, అట్ట చదవద్దు. అటు ఈ బైబుల్ని పరిశీలనతో చదవాలి, జ్ఞానముతో చదవాలి, వివేకంతో చదవాలి. అప్పుడు ఏ టాపిక్ అయినా నీకు అర్థమైద్ది. అది థీరీస్ కానీ సూపర్ థీరీస్ కానీ తేట తెల్లమవుతుంది. నీకు నువ్వు గ్రహించే విధంగా గ్రంథస్థం చేయబడ్డది ప్రేమన దేవుని పిల్లల. కాబట్టి సంగమా, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలను, కానీ ఒకటి మీరు బూతులైనను, పోకిరిగాలు మాట్లాడే మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. సరసాలు ఆడుతూ ఉంటారు తెలుసా? సరసోక్తులు అంటే దాని అర్థం అదే. బావబామతులు సరసం ఆడతారు బయట, పల్లెటూర్లలో, సిటీలలో కూడా ఇప్పటికీ అదే విధానం. సరసోక్తులు ఉపయోగిస్తూ ఉంటారు. భయంకరంగా ఉంటుంది కదండి ఆ భాష. సరసం ఆడతాం అని అంటారు. బావబామతులం అండి, మేము సరసం ఆడతాం, అలాంటి మాట ఉపయోగించుకోవచ్చు అని మాట్లాడుతూ ఆ మాటలు ఉపయోగిస్తూ ఉంటారు ప్రేమైన దేవుని పిల్లగారు. ఇది క్రైస్తవేతరులకు తగ్గిద్దేమో కానీ దేవుని పిల్లలకు అస్సలు కుదరదండి. సరసోక్తులు కుదరదు. వదిన మర్దలు కూడా అప్పుడప్పుడు ఇలాంటి మాట్లాడుకుంటూ ఉంటారు కదండి పల్లెటూర్లలో. సూరు మీటింగులు చేసేటప్పుడు, సూరు మీటింగులు అంటే తెలుసా? సూర్యుల కింద కూర్చుంటారు స్త్రీలు, స్త్రీమణులు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ మాటల మధ్యలో సరసక్కులు ఉపయోగిస్తూ ఉంటారు, మాట మధ్యలో బూతులు ఉపయోగిస్తూ ఉంటారు, కోకిల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆమె ఇట్లా, వాడట్లా, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇట్స్ నాట్ యువర్ బిజినెస్ అకార్డింగ్ టు ది బైబుల్. నీ వ్యాపారం కాదు ఇది, నీ పని కాదు ఇది. వాడు అన్యుడు, దేవుడి జ్ఞానం తెలవదు, గ్రంథంలో రాయబడ్డ సంగతులు వాడికి తెలియదు, వాడు అజ్ఞానంగా మాట్లాడుతాడు. దేవుడు ఆలోచిస్తాడు. అది కూడా మనకు తెలుసు. గ్రంథం చేతిలో ఉంది, చదువుతున్నాం, బ్యాప్టిజం తీసుకున్నాము, అన్నీ మనకి తెలుసు. తెలిసిన తర్వాత కూడా వీటన్నిటిని మూటగట్టి పక్కకు పెట్టేసి ఇంకా బూతులు మాట్లాడటం, పోకిరి మాటలు మాట్లాడటం, సశక్తులు యూజ్ చేయటము, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఈ లోకంలో ఉంటే మనల్ని స్టడీ చేసే వాళ్ళు ఉంటారా అండి? ఏమండి, మీకు ఒక మాట చెప్తాను. అన్యులట అసలు మనం ఎంతవరకు కరెక్ట్గా మన దేవుణ్ణి చూడరాట, మన బైబిల్ని చదవరాట వాళ్ళు, మనల్ని చదువుతారట వాళ్ళు. దేవుడి బిడ్డ, దేవుడి కుమార్తె, కుమారుడు అంటారు కదా, మనల్ని స్టడీ చేస్తారట అండి, మనల్ని పరిశీలన చేస్తారట. మనం కరెక్ట్గా ఉంటే మన దేవుడు కరెక్ట్ అని యాక్సెప్ట్ చేస్తారట వాళ్ళు. వాడు మనల్ని చదివేటప్పుడు అన్ని ఎర్రర్స్ కనపడే అనుకోండి, మిస్టేక్స్. వాడు మనల్ని స్టడీ చేస్తున్నప్పుడు, అబ్జర్వ్ చేస్తున్నప్పుడు బూతు మాటలు మాట్లాడినాం అనుకోండి, ఉంటుందా మన దేవుడికి విలువ? మనకు ఉంటుందా? ఇప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? మన దేవుడిని దూషిస్తాడు, మనల్ని దూషిస్తాడు. ఇప్పుడు దేవుడు నామము అవమాన పాలైతే కాదండి. దేవుడు ఏమంటాడో తెలుసా? వారి నిన్ను బట్టియే కదా, నీ ప్రవర్తనను బట్టే కదా, నీ క్యారెక్టర్ని బట్టే కదా, నీ మాటలను బట్టే కదా నా నామము అన్యజనం మధ్యలో దూషింపబడుతుందిరా, నన్ను బ్లేమ్ చేస్తాను అని చెప్పేసి అంటాడు దేవుడు. మనమే దేవుని బయట వేసేది. కొన్ని సందర్భాలు ఎక్కడో ఉన్న దేవుని లాగుతారు తెలుసా అండి మనుషులు, మన ప్రవర్తనను బట్టి. పాపం ఆయనకు సంబంధమే ఉండదు, ఆయనకు సంబంధమే ఉండదు, కానీ మన ప్రవర్తనను బట్టి వాడు భయంకరంగా తిడతాడు దేవుడు. మనం దేవుని నిలబడి తిట్టించినట్టు అవుతుంది ప్రేమైన దేవుడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు, బాప్టిజం తీసుకున్నటువంటి వారు, క్రీస్తు శిష్యులు టంగ్ స్లిప్ కాకూడదు. పోకిరి మాటలు, అల్లరితో కూడుకున్న మాటలు, ప్రాబ్లం క్రియేట్ అయ్యే మాటలు, ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు ఎక్కువ ఉపయోగిస్తారు మనోళ్ళు.
డబుల్ మీనింగ్ అంటారు చూసారా, కుదరదు. తాగుబోతులు మాట్లాడతారు, అలాంటి మాటలు ఉపయోగిస్తారు. ప్రేమన దేవుని బిడ్డలారా, మీకు తగదు అంటాడు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ. అంతే, ఎంత ఫల్యూట్ అయిపోయిందో ఎఫెసీ సంఘం ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఎఫెసీ క్రీస్తు సంఘము పరిశుద్ధంగా ఉండవలసినది ఫల్యూట్ అయిపోయింది. వాళ్ళని దిద్దుతూ ఉంటాడు పత్రిక రాసి. ఇప్పుడు నిలబడి మీకు ఎట్ట చెప్తున్నాను, అప్పుడు అవకాశం లేదు, ఆయన దూరంలో ఉన్నాడు, పత్రిక రాసి తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం మన పరిస్థితి కూడా ఎలాగుందనేది. ఓకే, అదే పౌలు గారు తన ప్రియ శిష్యుడైన తిమోతికి పత్రిక రాస్తాం. ఏం చెప్తున్నాడో చూద్దాం. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఏమండి? అపవిత్రమైన వట్టి మాటలు, గట్టి మాటలు కాదు, వట్టి మాటలు మాట్లాడొద్దు అట క్రైస్తవులు. అది గట్టిదైనప్పుడు, కన్ఫర్మ్ అయినప్పుడు, మనం చేయగలిగినప్పుడు మాట్లాడాలి. అపవిత్రమైన వట్టి మాటలు, ఇది ఎలాగుంటుందో తెలుసా? ఒక సహోదరుడికి లెక్చర్షిప్ మీటింగ్ ఉందని చెప్పాను నేను. ఎప్పుడు అన్నయ్యా అన్నాడు. ప్రీచర్ అతను, నాట్ బిలీవర్, ప్రీచర్. క్రీస్తు శిష్యుడు, క్రైస్తవుడు, అట్ ద సేమ్ టైం ప్రీచర్, స్థానిక కాంగ్రిగేషన్. 11వ తారీఖు ఉంది తమ్ముడు, తప్పనిసరిగా రావాలి అన్నా. పిలవాలి కదా, చెప్పాలి కదా, దేవుని యొక్క మాట వినిపింపజేయాలిగా. వాడు ఏమన్నాడు తెలుసా? నా నోటి నుంచి మాట కంప్లీట్ కావడానికి ముందే, అన్నా నీకు నేను 25 కేజీల బియ్యం పంపిస్తాను అన్నయ్య అన్నాడు. అని నేను ఏం చెప్తున్నానో ఇన్లే, ఇంకా నా కన్ఫ్యూషన్ ఏంటో గ్రహించలేదు. 25 కేజీల బియ్యం ఆట. నేనేమన్నప్పుడు వదిలే తమ్ముడు అని చెప్పేసి అనాలి కదా. అన్నా నువ్వు 100 చెప్పన్నా, నేను మాత్రం ఇస్తాను. ఇంకొక విషయం, నీకు బియ్యం కావాలా, దానికి సంబంధించిన అమౌంట్ కావాలా చెప్పన్నాడు. అర్థమవుతుందా? నాకు ఎలాగుంటుందంటే ఆ మాటలు ఏంటంటే, అమ్మా ఎలాగుంటుంది ఆ మాటలు ఏంటంటే, కన్ఫర్మ్ కదండి, ఐఎస్ఐ ముద్రే కదా, ఇస్తాడనే కదా, నీకు ఏది నచ్చితే చేయి తమ్ముడు అన్న. సరే ఓకే, ఇది పక్కకు పెట్టేద్దాము, ఖచ్చితంగా 10 గంటలకు రావాలి అని అన్న. రాలే, ఇప్పటివరకు అడ్రస్ లేదు, కనీసం కాల్ చేయలే. రికార్డ్ అవుతుంది, ఎండడుగు. ఆయన కూడా నా సబ్స్క్రైబరే. అర్హండి. ఆ బియ్యం ఎటుపోయినాయో, బియ్యం ప్లేస్లో డబ్బు ఎడిపోయిందో ఇంతవరకు నాకు తెలియదండి. ఈ పవిత్రమైన మాటల, అపవిత్రమైన ఒట్టి మాటల అంటే అర్థం కావడం వరకు చెప్పాను. అపవిత్రమైన ఒట్టి మాటలు ఇవి, గట్టి కాదు. కొద్దిమంది ఎచ్చులకు పోతా ఉంటారు, కొంతమందిని అది ఇస్తా ఇజ్జతో అని. వద్దు, మనకి కుదరదు ఇది. మనం ఏదైతే చెయ్యగలమో అదే చెప్పుకోవాలి. మన వల్ల కాదు, ఓకే లేదు చెప్పేశాను. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమంటుందంటే, అపవిత్రమైన ఒట్టి మాటలకి విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. కొరుకు పుండు పాకినట్లు వాళ్ళ మాటలు ఉంటాయి. అంతే. కొరుకు పుండు ఏంటి తమ్ముడు? నేను చికాకు చేస్తాను అక్కడ, ఒకసారి బయటికి వెళ్ళి సబ్జెక్ట్ చేసుకోవాలి. అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలకి విముఖుడవై ఉండాలి. విముఖుడు కాకపోతే కొరుకు పుండు పాకినటువంటి అట మాటలు. వెనక్కి వెళ్ళినాను వేణు. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండము. ఆ అపవిత్రమైన ఒట్టి మాటలు నువ్వు పలిగితే కొరుకు పుండు పాకినట్లే ఉంటాయి ఆ మాటలు. కొరుకు పుండు తెలుసా అండి?
కొరుకు పుండు అన్నారు ఎప్పటి మీరు కొరుకు పుండ్లు. నాకు ఇప్పుడు 54 సంవత్సరాలు. నా చిన్నప్పుడు మాది బలపాలు ఇక్కడ. మా తాతలు కొంతమంది మంచం మీద పడుకొని వెనకకి పుండు అయిపోయి రాసపుండ్లు అంటారు మరి ఏమో అది దాన్ని ఆ భాషలు అనేవాళ్ళండి. కొరుకు పుండు పుట్టిందండి, అది మానడం లేదు, ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఇదే సమస్య. పుండు మొత్తం పెద్దగా అవుతూ ఉంటుంది, లోపల పురుగుండు ఏమైనా మొత్తం తింటుందండి, మనిషి చనిపోతారండి అని చెప్పేసి అనుకునేవారు. రాసపుండు పేరు అలాగ ఉంటుందటండి. ఒట్టి మాటలాట కొరుకు పుండు లెక్క ఉంటుందట. క్రైస్తవులు ఒట్టి మాటలు మాట్లాడొద్దు, గట్టి మాటలు మాట్లాడాలి, అందులో పట్టుంటేనే. అందుకొరకు యేసు అంటాడు, మీ మాట అవునంటే కాదంటే కాదు. ఎక్కడుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 37లో మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. కొంపలేం మునిగిపోవు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ప్రేమైన దేవుని బిడ్డలారా, కరెక్ట్గా ఉండాలి మన మాటలు తప్ప అపవిత్రమైన ఒట్టి మాటలు మనం పలకొద్దు, నోటి నుంచి రావద్దు, మన నాలుక నుంచి బయటపడొద్దు. కొరుకు పుండు ప్లేస్లోకి వెళ్ళిపోతాయటది. కొరుక్కుంటా పోవటమే. ఒట్టి మాటలు 1 సంవత్సరం నడుపుతాయి, ఒట్టి మాటలు 2 సంవత్సరం నడుపుతాయి, ఒక 5 సంవత్సరాల తర్వాత ఎవడు పట్టించుకోడు మనల్ని. మనిషి దగ్గర కాదు, మనిషి నీడలో కూడా రానియరు ఒట్టి మాటలు మాట్లాడితే. వాడు వేస్ట్ ఫెయిల్లోరా, ఎందుకురా వాడు ఒట్టి మాట మాట్లాడతాడు, వాడు పని చేయడు, పాడు చేయడు, డబ్బులు చేయడు, పాడు చేయడు, ఏది చేయడు, అన్ని ఒట్టి మాటలు, ఒట్టి వదరబోతు మాటలు, తాగుబోతు మాట అంటా ఉంటారు. విన్నారండి ఎప్పుడన్నా మీరు? ఒట్టి మాటలు వద్దు, అందులో పట్టుంటేనే, పవర్ ఉంటేనే మనం మాట్లాడాలి. ప్రేమన్న దేవుని కదా. ఒక ప్రశ్న, అటు పౌలు గారు చెప్తున్నానంటే, నేను చెప్తున్నానంటే వాస్తవాలు చెప్తున్నానా, నిజమే చెప్తున్నానండి? నేను చెప్పేది నిజమే కదండి, వాస్తవేగా నడుస్తుంది ఇప్పుడు క్రైస్తవులలో. ఇక్కడ అన్యుల గురించి మాట్లాడలేక నేను క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నా. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తున్నాడు, దాని అర్థం ఏంటిది? స్థానిక సంఘములకు రాస్తున్నాడు. తిమోతి స్థానిక సంఘములకు ప్రీచర్. తిమోతి పౌలు గారి దగ్గర బాప్టిజం తీసుకొని ఒక లోకల్ కాంగ్రిగేషన్ని నడిపిస్తున్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకి పురుషులకి అవసరం అని చెప్పేసి తెలియచేస్తుండు. తిమోతి ద్వారా దాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు. అంటే తిమోతి యొక్క సంఘములో అలాంటి వాళ్ళు ఉన్నారు, ఒట్టి మాటలు మాట్లాడి కాలాన్ని పాజ్ చేసేటువంటి టీం ఉన్నారు. కాబట్టి నా కుమారుడా, ప్రియ కుమారుడా తిమోతి, ఒట్టి మాటలు మాట్లాడే టీం ఉంది నీ సంఘంలో, గుర్తించు, జాగ్రత్తగా ఉండు, వాళ్ళకు బుద్ధి చెప్పు. వద్దు వేతనైతే మాట ఇవ్వమని చెప్పేశాను, లేకపోతే వద్దని చెప్పేశాను. ఉన్న కొద్ది సంఘమైనా మంచి సంఘంగా ఉండాలి. ఉన్న 10 మంది అయినా 20 మంది అయినా కూడా కరెక్ట్గా ఉండాలి. తిమోతి నువ్వు జాగ్రత్త అని చెప్పేసి ప్రియమైన దేవుడు మొదటి శతాబ్దంలో మన పౌలు గారు తిమోతికి తెలియజేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అపవిత్రమైన వట్టి మాటలకి విముఖులమై ఉందాము. ప్రతి లేఖనము చాలా ప్రాముఖ్యమైనది, అవసరం. ప్రతిదీ రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి. మన జీవితంలో ఇవన్నీ కూడా అవసరమే. మనల్ని ప్రేమించి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి యోబు గ్రంథంలో అంటాడు దేవుడు ఒక్కసారే మాట్లాడతాడు, అప్పుడు వినాలట. మాట్లాడినా వినకపోతే మనం 2వసారి మాట్లాడతాడట, అప్పుడైనా విని దిద్దుకోవాలట. 2వసారి మాట్లాడినా వినకపోయినా దిద్దుకోకపోయినా చూస్తాడట, 3వసారి కూడా మాట్లాడతాడట. 3వసారి మాట్లాడినా మనం విని దిద్దుకోకపోతే ఇక మాట్లాడాడు. ఇంకా ఆయన పని పాటు లేదా అండి? సృష్టి నడిపించాలా వద్దా? తన కార్యం జరిగించాలా వద్దా? కాబట్టి ప్రేమైన దేవుడు మాట్లాడినప్పుడే జాగ్రత్తగా విని మనల్ని మనం దిద్దుకొని కరెక్ట్గా ఉంటే
మృత్యువు తర్వాత ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని దేవుడు అద్భుతంగా మనందరికీ దయచేస్తాడు. కాబట్టి ఈ లోకంలో మన బాడీ లాంగ్వేజ్ ఎలాగుంది? ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు పొలైట్గా మాట్లాడుతున్నామా? మన మాట వలన ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? ఎంతమంది హృదయంలో పుచ్చకపోయినట్టుగా ఉంటున్నాయి ఆ మాటలు? ఎవరు కృంగిపోతున్నారు? ఏంటి అన్నీ కూడా సైకలాజికల్గా థింక్ చేయాలి. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నాడు షేక్స్పియర్. ఫేస్ను అబ్జర్వ్ చేసుకుంటూ, ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మాటలు మనం వదలాలి. మన పని అయిపోతే సరిపోదు అని చెప్పేసి మాట్లాడుతుంటారు కొంతమంది, ఇష్టానుసారంగా వదిలేస్తూ ఉంటారు. కరెక్ట్ కాదు, ఇది మీకు తగదు. ప్రసంగ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట, దేవుడు పైన ఉన్నాడు, మీరు కింద ఉన్నారు, మీ మాటలు కొద్దిగా ఉండాలి అని అంటాడు. విన్నారా ఆ మాటలు ఎప్పుడన్నా మీరు? దేవుడు పైన ఉన్నాడు, మీరు కింద ఉన్నారు, ప్రజల మధ్యలో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు కొద్దిగా ఉండాలి. కొంచెమే మాట్లాడు, ఎక్కువ వద్దు. జాగ్రత్తగా, ఇంపుగా, రుచిగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి మీ మాట్లాడతాడు. యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో. అర్థమవుతుందండి? విస్తారమైన మాటలు కూడా అవసరం లేదు. విస్తారమైన మాటలలో దోషములు ఉండక మానదు. గంట సేపు మనం మీటింగ్ పెట్టినాం అనుకోండి, ఎవరితోటన్నా మాట్లాడినాం అనుకోండి, ఎన్ని తప్పులు దొరుకుతుందో తెలుసా అండి? ఎన్ని ఎర్రర్స్ ఉంటాయో తెలుసా? అంత ఒరిజినల్ మ్యాటర్ ఉండదు, అక్కడక్కడ ఎర్రర్స్ కనపడతా ఉంటాయి మనకి. కాబట్టి ఎక్కడైనా సరే విస్తారంగా కూడా మాట్లాడకూడదు. అది అరుగు మీటింగ్ కావచ్చు, సూరు మీటింగ్ కావచ్చు, బజారు మీటింగ్ కావచ్చు, అది ఎక్కడైనా సరే విస్తారమైన మాటలలో దోషములు ఉండక మానవు. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు కొద్దిగా ఉండాలి, ఆ కొద్దిగా శ్రేష్టమైనవి ఉండాలి. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత కరెక్ట్ అని మనం అనుకుంటాం. ఇట్స్ రాంగ్. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 25. ఎఫెసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25. మనము ఒకరినొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి క్రైస్తవుడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి. సత్యమే మాట్లాడాలి, అబద్ధం ఉండకూడదు, సత్యం మాట్లాడాలి. నువ్వు ఏది చెప్పినా సత్యమే చెప్పాలి. అసత్యం రాకూడదు నీ నోటి నుండి, నీ నాలుక నుండి. సత్యం లేస్తే నువ్వు సత్యమే మాట్లాడాలి. అసత్యం మాట్లాడొద్దు, లేని వార్తను పుట్టింపకూడదు. అర్థమైందండి? అసలు ఏమి ఉండదు మ్యాటరు. ఒక స్త్రీ గురించి, ఒక పురుషుడి గురించి, ఎవరి గురించి ఏది ఉండదు. కానీ మన వాళ్ళు ఎంత చక్కగా అల్లుతారు తెలుసా అండి? జడ అల్లుతారు తెలుసా అండి? జడ ఎంత చక్కగా అల్లుతారు తెలుసా అండి? 3 పేటల జడ అల్లేటప్పుడు జడ అందంగా ఉండాలని పూలు కూడా మధ్యలో పెడుతూ ఉంటారు. రకరకాల వాటిని అందులో యాడ్ చేస్తారు. అలాగ అల్లుతారు, బాగుంటుంది జడ. దక్షిణాఫ్రికా ప్రాంతానికి వెళ్తే జడలు అల్లుకోవడానికి టయాన్ని ఎక్కువ ఇచ్చేస్తారు. అలాగా ప్రియులారా, సో కాల్డ్ క్రిస్టియానిటీ ఎలాగ ఉంటుందంటే జడ అల్లినట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏమి ఉండదు, అల్లినట్టుగా మాట్లాడతారు. అంత అబద్ధాలే, ఏమి ఉండదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్ని అబద్ధాలే మాట్లాడుతూ ఉంటారు. అందుకొరకు అంటున్నాడు, ఏమంటున్నాడండి 4:25లో ఏం చెప్తున్నాడు? మనము ఒకరినొకరం అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. అంటిల్ యువర్ డెత్ ఆర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు వచ్చేంత వరకైనా, లేదు నువ్వు చచ్చేంత వరకైనా సత్యమే మాట్లాడాలి. లేనిది ఉన్నట్టుగా, ఉంది లేనట్టుగా మాట్లాడొద్దు. అంత మాట్లాడితే గ్రేట్ అనుకుని మాట్లాడతారు చాలామంది. లేని వార్తను కూడా పుట్టింపకూడదు, సత్యం మాట్లాడాలి. దేవుని పిల్లలకు తగదు అబద్ధాలు మాట్లాడటం, లేని ఉన్నట్టుగా మాట్లాడటం అస్సలు కుదరదు. ప్రేమైన దేవుడు, సత్యం మాట్లాడాలి. సత్యము సత్యము. ఎప్పటి వరకు సత్యం? ఎప్పుడు మాట్లాడాలా? ఒక ఆదివారమా? సోమవారం నుంచి మన శనివారం వరకు అసత్యమేనా? ఒక ఆదివారం గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు ఇక్కడ. చనిపోయేంత వరకు సత్యమే మాట్లాడాలి, వాస్తవాలే మాట్లాడాలి.
లేనిది ఉన్నట్టుగా మనము మాట్లాడొద్దు. ఓకే, తీతు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక, తిమోతి 2వ పత్రిక పక్కన ఉంటుందండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. చాలా వదరబోతులుగా ఉండకూడదట. మనం క్రైస్తవులు ఎప్పుడు పల్లెటూరులో కానీ ఈ తాడి చెట్ల మీద, ఆ తాడి చెట్లకి అది ముంతలు గట్టలు చూసారండి. ఆ ముంతల మీద కొన్ని పక్షులు వాళ్తాయి. ఆ పక్షులు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? ఆ ముంతలను కొడుతూ ఉంటాయి తెలుసా? టకటక 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 కొడుతూ ఉంటాయి. వదరబోతులు కూడా అలాగే ఉంటారటండి. ఏమంటండి? వదరబోతులను మోసపుచ్చువారనై ఉన్నారు. అంటే క్రైస్తవులు వదరబోతులుగా ఉండకూడదట, ఎప్పుడు వదలొద్దటండి. కొంతమంది స్త్రీలు పురుషులు మనం లైట్గా టచ్ చేసామనుకోండి, వదులుతూనే ఉంటారు, అస్సలు ఆఫ్ చేయరండి. వాళ్ళు ఆపితే మనం వెళ్ళిపోదాం, మనం చూస్తూ ఉంటాం. మీకు అర్థమవుతుందా అండి? వీడు ఎప్పుడు వదులుతాడో, నేను వెళ్ళిపోవాలరా నాయన అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. బుర్ర తింటారండి, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. వదరబోతులుగా ఉండకూడదు దేవుని పిల్లలు, క్రైస్తవులు. క్లారిటీగా ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా కొంచెం మాట్లాడు, అది స్పష్టంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. లేని వార్త ఉండకూడదు, ఉన్న వార్త ఉండాలి. అది పవిత్రమైనది ఉండాలి. బూతులు ఉండకూడదు, అందులో ఏ సంశక్తులు ఉండకూడదు, ఇంకా ఏది కూడా ఉండకూడదు. ప్రేమైన దేవుని పిల్లలు, క్రైస్తవులు వదరబోతులుగా ఉండటానికి ఛాన్స్ లేదు. 1 తిమోతి 6వ అధ్యాయము 20వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, చాలండి, రెండోసారి కూడా తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఇంతకుముందు మీకు చెప్పాను, ఇక్కడ ఏమంటే అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమనే అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండు. క్రైస్తవులు వాదాలు పెట్టుకోవద్దు, డిబేట్ చేయకూడదు, పనికి మాలిన దాని గురించి మాట్లాడొద్దు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడుగా ఉండాలి. అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండు. ఆ విషయంలో ప్రావీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయేది. కృప మీకు తోడై ఉండునుగాక. అనవసరంగా ఏది పడితే అదే మాట్లాడకాకు. బైబిల్లో నీకు సబ్జెక్టు లేకపోయినా సబ్జెక్టుగా ఉన్నట్టుగా బిల్డప్ కాకు, డిబేట్లు చేయకాకు, దాని గురించి చర్చించకాకు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండి తెలియని విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేయి తప్ప ఇష్టానుసారంగా ఏ మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడటానికి ప్రయత్నం చేయకాకు తిమోతి. కుదరదు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, లేకపోతే ప్రశాంతంగా ఉండు. అర్థమవుతుందండి మీకు పాయింట్స్? ఆయా సందర్భాలలో పౌలు గారు ఏం చెబుతున్నాడో క్రైస్తవులకి మీరు గ్రహించాలి. ఇప్పుడు మనం విన్నదాని ప్రకారంగా మనం ప్రవర్తించాలన్నది దేవుడు ప్రణాళికగా పౌలు గారు తెలియజేస్తున్న దానిని బట్టి మనకి తేట తెల్లమవుతూ ఉంటుంది. ఓకే, చివరిగా ఒక లేఖనం చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. యాకోబు గారు రాసిన
పత్రికలోకి వెళ్దాము. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములో మనమందరము తప్పిపోయి ఉన్నాము. పెన్ను తీసుకొని రాసుకోండి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, మాటలలో తప్పొద్దట. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడుగా ఉంటాడు. చాలండి. ఇక్కడ మీరు కొంచెము జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించండి. క్రైస్తవుడు మాట యందు తప్పొద్దట. ఇప్పటివరకు విన్నదాన్ని బట్టి ఆలోచించండి. మాటలు కరెక్ట్గా ఉండాలన్నాయి. మన నోటి నుంచి, నాలుగు నుంచి వచ్చే ప్రతి మాట కరెక్ట్గా ఉండాలి. క్రైస్తవులకి తగినటువంటి విధానం ఇది. క్రైస్తవులని చెప్పుకుంటూ కొన్ని సందర్భాలు మాట యందు తప్పుతాం. మాట యందు తప్పుతాం అంటే అపవిత్రమైన మాటలు మాట్లాడతాం అన్నది ఉద్దేశం అయింది. అంటే ట్రాక్ దిగుతాం మనము. క్రైస్తవుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు తప్పొద్దు, అటు ఇటు తిరగొద్దు, దిగి మాట్లాడొద్దు అని దాని భావం. కాబట్టి క్రైస్తవులారా, మీరు మాట యందు తప్పొద్దు అని చెప్తున్నాడు. ఒక ట్రైన్ పట్టణ మీదకి పోతుందంటే గంటకు 150, 170, 120 దాని సిచ్యువేషన్ బట్టి వెళ్ళాలంతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పీడ్గా వెళ్తానని చెప్పేసి అది దిగింది అనుకోండి, అటే కానీ ఇటే కానీ ఏమైపోయిందండి? ట్రైన్ నాశనం అయిపోయింది, అందులో ఉన్న మనుషులందరూ కూడా నాశనం అయిపోతారు. ట్రాక్ దిగొద్దు. అలాగే క్రైస్తవులు వారి మాటల యందు తప్పొద్దు. బైబిల్లో చెప్పబడ్డ దాని ప్రకారంగానే ప్రవర్తించాలి తప్ప మాటలు తప్పొద్దు. ఏంట్రో మాట తప్పి మాట్లాడుతున్నవేంద్రో అని అంటారు కొంతమంది. ట్రాక్ దిగి మాట్లాడుతున్నవేంట్రో, ఒకప్పుడు అలాగ మాట్లాడావు, ఇప్పుడేమో దిగి మాట్లాడుతున్నవేంటి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నవేంటి, పైగా బాప్టిజం తీసుకుని చెప్పేసి అంటున్నావు నువ్వు, నీ మాట ఏంటి, దిగుతుందేంటి, తప్పుతుందేంటిది అని అనొద్దు ఒకడు. కాబట్టి ప్రేమైన దేవుని ద్వారా మాట యందు తప్పేటువంటి వారిగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఓకే, రైట్. ఇప్పటి వరకు మనము క్రైస్తవుల యొక్క మాటలు ఎలాగ ఉండాలి అన్న సంగతిని గ్రంథం ఓపెన్ చేసి భక్తులు చెప్పుతున్న దానిని బట్టి, భక్తులు పత్రిక రాస్తున్న దాన్ని బట్టి చదివి మనము గ్రహించాం. గ్రహించలేదండి? గ్రహించాం. గ్రహిస్తే ఏమర్థమైంది మనకి? ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా పౌలు గారు తెలియచేశారు. ఏం తెలియజేశాడు? అనుకూల మాటలే కానీ దుర్భాష అయినను, ఏమండి, ఇంకా పోకిరి మాటలైనను, సరసోకులైన కూడా మనము మాట్లాడకూడదని గ్రహించాడు. ఆ తర్వాత బూతులైనను ఇంకా వేరేదైనా కూడా మనం మాట్లాడకూడదని గ్రహించాం. మరి ఇంకా పనికిరాని మాటలు కూడా మాట్లాడకూడదని గ్రహించాం. అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడకూడదని గ్రహించాం. సత్యమే మాట్లాడవలసి గ్రహించాం. ఇంకా ఆడరాని మాటలు ఆడవద్దని పలకవద్దని చెప్పేసి మనము గ్రహించాం. వదలబోతులుగా మనం ఉండకూడదు, వదలబోతు మాటలు మాట్లాడకూడదని గ్రహించాం. ఇలాగ చెప్పుకుండా పోతే చాలా విషయాలు ప్రియులారా మనము విన్నామేం లేదా? విన్నటువంటి మనము ఇక నుండి ఎలాగుండాలి మన మాటలు? లేఖనానుసారంగా ప్రవర్తించాలి. అలాంటి మాటలు ఉచ్చరించాలి తప్ప ఇష్టానుసారంగా మనము ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. ఇది క్రైస్తవులకి తగదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం పరిశ్రమ చేసుకుందాం. బాప్టిజం తీసుకున్నటువంటి మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం.
మన గృహంలో ఉంటున్నాం, మన బజార్లో జీవిస్తున్నాం, మన పట్టణంలో గ్రామంలో ఉంటున్నాం, మన ఉద్యోగాలు మనం చేస్తున్నాం, మన వ్యాపారాలు మనం చేస్తున్నాం, మన కొలీగ్స్ మధ్యలో, మన వ్యాపారం చేసే వారి మధ్యలో, అందరి మధ్యలో ఉంటున్నప్పుడు ఆయా సందర్భాలను బట్టి మనం ఎలాగ మాట్లాడుతున్నాము. వాడు రెచ్చగొట్టిండు అనుకోండి, రెచ్చగొట్టినప్పుడు ఎలాగ మాట్లాడుతున్నాము, అసలు టోటల్గా మన యాక్టివిటీస్ ఎలాగున్నాయి ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకున్నాం. ఒకవేళ ఇప్పటివరకు ఇలాంటి విధానంలో ప్రయాణం చేస్తున్నట్లయితే అది కరెక్ట్ కాదని గ్రహించాం. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? దిద్దుకొని దిద్దబడి ఇప్పుడు పౌలు గారు చెప్పిన ప్రకారంగా ప్రవర్తిద్దాం. ఎప్పటివరకు? మనం చనిపోయేంత వరకైనా, యేసుక్రీస్తు వచ్చేంత వరకైనా పౌలు గారు చెప్పిన ప్రకారంగా ప్రవర్తించి మన మృత్యువు తర్వాత పరదేశకు వెళ్ళి ఇతరుల మధ్యలో చేర్చబడి యేసు రెండవ రాకడలో అతను వెంబడిస్తూ పరలోకం వెళ్ళి అక్కడ సదాకాలం మనము ఉంది. ఓకేనండి? అర్థమైందా? నా ప్రయాసం అర్థమైందా? అర్థం చేసుకోవాలి. అందుకొక పౌలు అంటాడు కొరింథీయులకు పత్రిక రాస్తూ, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరిశీలించుకుని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని దిద్దుకొని మన బ్రతుకును మార్చుకొని చనిపోయేంత వరకు పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఈ లోకం నుంచి మనము వెళ్తాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.